కాబట్టి ఈ కుక్క థియరీ గుర్తుపెట్టుకుంటే కుక్క తీరే బాగుంది. ఎక్కడైనా సరే మనిషి కుక్కని గరవడు, కానీ కుక్క మనిషిని గరుస్తుంది. ఎంత పెంపుడు కుక్క అయినా 10 ఏళ్లలో ఒక్కసారైనా గరవచ్చు ఎప్పుడన్నా. అందుకని మన చుట్టూ 4-5 కుక్కలు ఉన్నాయి. బంగ్లాదేశ్ ఉంది, పాకిస్తాన్ ఉంది, పెద్దది పోలీస్ కుక్క లాంటి చైనా ఉంది. ఇవన్నీ కాకుండా దూరంగా ఒక దొంగ కుక్క ఉంది, అది అమెరికా. అమెరికాకు మన మార్కెట్ కావాలి. ఇక్కడ సెల్ ఫోన్లు అమ్ముకుంటారు, ఫేస్బుక్, యూట్యూబ్ అన్నీ మార్కెట్ చేసుకుంటారు. ఇక్కడ బట్టలు అమ్ముకుంటారు, డైమండ్స్ అమ్ముకుంటారు, అన్నీ అమ్ముకుంటారు. కానీ మన మార్కెట్ వాడుకొని మనల్ని ముక్కలు చేయాలని చూస్తారు. ఖలిస్తానీలకు ఎవడు సపోర్ట్ చేస్తున్నాడు? అమెరికా, కెనడా. పన్నూన్ అనేవాడు ఉన్నాడు కదా, వాడికి ఆశ్రయం ఇచ్చింది ఎవరు? ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు వాడు. అమెరికాలో వాడిని సిఐఎం కాపాడుతుంది ఇప్పుడు వాడిని. లేకపోతే ఎప్పుడో ఒక రోజు పొద్దున్న ఎవడో అజ్ఞాతవాసి వచ్చి వేసేసేవాడు వాడిని. ఎందుకు వేయలేదు అంటే వానికి అమెరికా కాబట్టి. అంటే మా పంజాబ్ని ఖలిస్తాన్గా విడదీయడానికి నువ్వు ట్రై చేస్తావు, మేము మాత్రం బంగ్లాదేశ్ని సరిగా అట్లనే ఉంచాలి, పాకిస్తాన్